ఏపీ కేబినెట్ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సేవించటం దానికి సంబంధించి దాదాపు 2.7 లక్షల కేసులు పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే 2.7 లక్షల కేసులు ఫైల్ చేయటం కానీ ఇవన్నిటిని చూసి వాటి దృష్ట్యా మరి ఈ పర్మిట్ రూమ్లుకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి పాలసీ అమెండ్మెంట్ చేయటం కోసం ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అన్ని A4 షాపులకు పర్మిట్ రూమ్ లైసెన్స్లు జారీ చేయబడుతుంది. దీనికి లైసెన్స్ ఫీజు 5 లక్షల రూపాయలు. వీటిలో కిచెన్కి అనుమతి లేదు. గరిష్టంగా 1000 స్క్వేర్ ఫీట్ రూమ్ మాత్రం ఉండే విధంగా ఈ పాలసీని మాడిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ APPDCL చైర్మన్ అభ్యర్థన మేరకు కంపెనీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని SBI UBI 900 ఆపేసుకుంటాం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి పక్క రాష్ట్రాల్లో ఈ విధానాలు బార్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి మరి లాట్స్ ద్వారా అంటే లాటరీ ద్వారా ఈ సెలక్షన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏదో సింగిల్ అప్లికేషన్ వస్తే లాటరీ తీయకుండా మినిమం 4 అప్లికేషన్స్ వస్తే మాత్రమే లాటరీ తీయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. మరి దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ బిజినెస్ అవర్స్ ఉంది వాటన్నిటిని కూడా మరి పరిశీలించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీంట్లో ఈ పాలసీని ఫ్రేమ్ చేయటంలో ఈ కల్లుగీత కార్మికులు టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం కానివ్వండి లేదా వాళ్ళ హక్కులు కాపాడుతానికి కూడా ఏ విధంగా అయితే షాప్స్లో వారికి 10% షాప్స్ రిజర్వ్ చేశారో బార్లలో కూడా వారికి 50% ఫీజుతో షాపులు కూడా రిజర్వేషన్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొత్తం 840 షాపులు మొత్తం 840 షాపుల్ని టెండర్లు మన ఆఫర్స్ పిలవటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. 840 బార్స్ దాంట్లో 10% గీత కులాలకి రిజర్వేషన్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ షాపులన్నింటినీ కూడా మన లాటరీ ద్వారా నిర్ణయించడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ముందే రెస్టారెంట్ ఉండాలి అనే ప్రీ కండిషన్ ఎవరు లేదు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు అయినా సరే వచ్చి ఈ లాటరీలో పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ లైసెన్స్ 1/9/2025 నుంచి 31/8/2028 వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మరి లైసెన్స్ ఫీజు 50,000 పాపులేషన్ దాటిన లెస్ అంటే 50,000 సమానం కానీ 50,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకి 35 లక్షలు. మరి 50,000 కంటే ఎక్కువ 5 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ప్రాంతాలకి 55 లక్షలు. అదేవిధంగా 5 లక్షలకు పైన ఉన్న పాపులేషన్కి 75 లక్షలు ఫీజుగా లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం 10% ఇయర్ ఆన్ ఇయర్ లైసెన్స్ ఫీజు కూడా పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. గీత కులాలకి ఈ ఫీజులో 50% మాత్రమే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. తర్వాత ఈ లైసెన్స్ ఫీజుని గతంలో ఒకేసారి కట్టాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని ఇప్పుడు మనం 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి 1 ఇన్స్టాల్మెంట్స్కి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ULB ప్రాంతంలో అదేవిధంగా దానికి పక్క హ్యాబిటేషన్స్లో నోటిఫైడ్ టూరిజం షాప్లో కూడా ఈ సెంటర్స్ మన రిలీజియస్ టూరిజం తప్ప మిగతా టూరిస్ట్ ప్లేస్లో కూడా ఈ బార్లు ఓపెన్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. అప్లికేషన్ ఫీజు 5 లక్షలు ప్లస్ 10,000. 840 మొత్తం షాప్స్ 840. ఎస్. తర్వాత బిజినెస్ అవర్స్ని కూడా అది ఇందాక చెప్పాను పక్క రాష్ట్రాల్లో కూడా బిజినెస్ అవర్స్ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగిందని చెప్పేసి మరి ఈ కొత్త పాలసీ ప్రకారం 10 నుంచి 12 వరకు కూడా పెట్టాలని చెప్పేసి 10 నుంచి 11 రాత్రి PM 10 AM నుంచి 11 PM. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే తెలంగాణలోనేమో 10 AM to 12 PM ఉంది. ఆ వీకెండ్ అయితే 1 AM దాకా కూడా ఉంది. 10 AM నుంచి 1 AM వరకు కూడా, అంటే అర్ధరాత్రి 1 గంట దాకా కూడా ఉంది. అదేవిధంగా
కర్ణాటకలో కూడా కర్ణాటక బార్ టైం ఎక్స్టెండ్ అప్ టు 1 AM, 10 నుంచి 1 AM దాకా, అంటే మిడ్ నైట్ 1 AM దాకా కూడా ఉంది. సో వీటన్నిటిని పరిశీలించి మన రాష్ట్రంలో ఈ పాలసీ ప్రకారం 10 AM to 11 PM, వీకెండ్స్ ఏం లేదు, 1 hour మాత్రం ఫుడ్, ఎందుకంటే భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి 1 hour గ్రేస్ పీరియడ్ లాగా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆల్ బ్రాండ్స్ ఎక్సెప్ట్ 99 రూపీస్ ఏదైతే ఉందో లిక్కరు, అది తప్ప మిగతా బ్రాండ్స్ అన్నిటిని కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. బార్ లైసెన్స్ మే పర్చేజ్ లిక్కర్ బియర్ ఎట్ ది సేల్ ప్రైస్ షాప్ అండ్ మే పే అడిషనల్. అంటే ఈ షాప్లకి ఏదైతే మద్యాన్ని సరఫరా చేస్తారో అదే ధరలకి మన డిపోస్ దగ్గర ఈ బార్లు కూడా మద్యాన్ని కొనుక్కోవచ్చు. అడిషనల్ ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ARET, దాన్ని బ్యాంక్ గ్యారంటీ ద్వారా కూడా స్పెసిఫైడ్ టైంలో పే చేస్తానికి కూడా అవకాశం కల్పించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పెంచాలి, ARET ఉంది ఏమన్నా మద్యాన్ని తగ్గించడానికి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏమండి తగ్గించాలని లక్ష్యం. ఏది అవకాశం కల్పించడానికి అండి. ఇంతకుముందు 12 దాకా, ఇప్పుడు పక్క రాష్ట్రాలు అసలు అయితే 5 దాకానే పెట్టండి. అసలు ఎందుకు గంట పెట్టేసి తీసేస్తే పోతుంది కదా. దానికి కాదు కదా, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, గత ప్రభుత్వాల వైఫల్యాలు ఏమిటి, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక మంచి పాలసీ తీసుకురావడానికి ఆలోచన చేసింది. సో 10 గంటల నుంచి 11 గంటల దాకా పెట్టారు. గత ప్రభుత్వం కూడా అదే సమయం పెట్టింది, 10 నుంచి 11 వరకే గత ప్రభుత్వంలో కూడా. కానీ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ షాపులనేమో 10 నుంచి 9 దాకా పెట్టింది, ఈ షాపులు మాత్రం 11 దాకా పెట్టింది బార్లని. లాటరీ డేట్ ఇచ్చినట్లేదు చెప్తాను. అవి మాత్రం ఓపెన్ లైసెన్స్ అండి. స్టార్ హోటల్స్ వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు. ఈ 840లో రావు, వీటికి సంబంధం లేదు. ఎయిర్పోర్ట్స్లో కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కనుక రికమెండ్ చేస్తే ఎయిర్పోర్ట్లో కూడా బార్లు పెట్టుకోవడానికి ఆ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ కనుక అప్లై చేస్తే అక్కడ కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్. ఎవరైనా పాల్గొవచ్చు. అవునా, వైన్స్లో ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఒప్పుకోలేదని చెప్పేసి అప్లికేషన్ ఇవ్వకుండా ఎవరున్నారా? ప్రతి షాపుకు కూడా దాదాపు 20-30 అప్లికేషన్లు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి అత్యంత అప్లికేషన్స్ వచ్చిన రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఒకవేళ అదే బెదిరింపు ఉంటే షాప్కి ఒక అప్లికేషన్ 2 అప్లికేషన్లు వచ్చాయి, అట్లా రాలేదు కదా. ఏది మీరు అట్లా అనలేదు కదా, అందరూ అప్లికేషన్ వేసుకోవచ్చా లేదా అని అడిగారు. అందరూ అట్లా వారు అడిగిన ప్రశ్న ఏంటి, అందరు వేసుకోవచ్చా లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళే వేసుకోవాలని అడిగారు. అందరు వేసుకోవచ్చు. మీరు అడిగింది అదే. అందరు వేసుకున్న తర్వాత లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు. అందరు పెట్టుకున్నారు. ఎక్కడైనా ఒక షాప్ చూపించండి పెట్టుకోలేదని.